పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురు చూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తాను కేంద్రాన్ని పలుమార్లు కోరామని, అయినా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోయినా పేదల సొంతింటి కలను నెరవేర్చడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు 185 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ అవుతాయని తెలిపారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ అందిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు సుమారు 2 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్లో ప్రారంభించారని, సెప్టెంబర్ 15లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.